నమస్తే, నేను వర్షిని. వెల్కమ్ టు వర్షినీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో తులసికుండీకి పెయింటింగ్ ఎలా వేసుకోవచ్చు అన్నది మీకు షేర్ చేస్తున్నా. శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి మన ఇంట్లో ఉండే తులసి కోటని చాలా అందంగా పెయింటింగ్ వేసి ఎలా డెకరేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. స్టెప్ బై స్టెప్ నేను ఎలా వేస్తున్నాను పెయింటింగ్ అన్నది మీకు తెలుస్తుంది. మా తులసికుండీకి ఆల్రెడీ ముందు పెయింటింగ్ వేసి ఉన్నదండి, అదంతా కూడా ఇలాగా పోయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా పెయింటింగ్ అంతా వేసి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో ఉన్న మట్టి మొక్క అన్నీ కూడా తీసేసి క్లీన్ చేసుకుని ఖాళీ కుండీ అన్నది నేను పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి పెయింటింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందని ఇందులో మట్టి అన్నీ కూడా తీసేసాను. డస్ట్ ఏమన్నా ఉంటే ఇలా క్లీన్ చేసుకోవాలి క్లాత్తోని. పెయింటింగ్ వేసేటప్పుడు మనకి నీట్గా ఉంటుంది. అందుకని నేను ఈ క్లాత్తో ఇలాగ పాట్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఎల్లో పెయింట్ అన్నది కుండీ మొత్తం వేసుకోవాలండి. ఈ పెయింటింగ్స్ అన్నవి మనకి డోర్స్కి గుమ్మాలకి అవి ముగ్గులు వేసుకుంటాం కదా, ఆ పెయింటింగ్స్తోనే ఈ కుండీ అంతా కూడా నేను ఈ పెయింట్స్తోనే వేస్తున్నానండి. వీటితో అయితేనే నీట్గా ఉంటుంది, మనకు చాలా రోజుల వరకు కూడా పెయింటింగ్ అన్నది ఉంటుంది, త్వరగా అన్నది పోదు. సో ఎల్లో పెయింట్ అన్నది అంతా కూడా నేను డబల్ కోటింగ్ వేసాను. ఇదంతా డబల్ కోటింగ్ వేసి ఎల్లో కలర్ అంతా ఒక రోజు అంతా కూడా మనము డ్రై అవ్వనివ్వాలి. ఇలాగ ఒక రోజు అంతా కూడా వదిలేయాలండి. పెయింటింగ్ ఎల్లో కలర్ పెయింట్ అంతా వేసి ఒక రోజు వదిలేస్తే ఫుల్గా డ్రై అయిపోతుంది. దాని తర్వాత మనము దానిపైన ఏ డిజైన్ కానీ ఏదన్నా వేయాలన్నా కూడా క్లమ్జీ అవ్వకుండా నీట్గా మనం వేసిన డిజైన్ కనబడుతుంది. సో ఇదంతా డ్రై అయిపోయింది కాబట్టి నేను ఫస్ట్ డిజైన్ అన్నది గీసుకుంటున్నాను. ఎలా వేయాలి ఏంటన్నది ఒక చాక్ పీస్ కానీ లేదా ఇలాగా శుద్ధముక్కతో కానీ తీసుకుని ఇలా డ్రా చేసుకుంటున్నాను. కాలం డిజైన్ లాగా పైన బార్డర్ వేద్దాం అనుకుంటున్నాను. పైన కింద కూడా ఇలా కాలం డిజైన్లా చుక్కలు పెట్టి కాలం డిజైన్లా వేస్తున్నాను. ఇలాగ చుక్కలతో పెట్టింది అయితే కొంచెం నీట్గా ట్రెడిషనల్గా బాగుంటుందని ఈ కాలం డిజైన్ అన్నది నేను సెలెక్ట్ చేసుకుని ఇది వేస్తున్నాను. సో మన ముందు ఇలా డ్రా చేసుకుంటే మనం పెయింటింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా పెయింటింగ్ బ్రష్తో వేయాలంటే మనం వేయలేము. అంటే వేసేవాళ్ళు వేయచ్చు, బాగా ఆర్ట్ ఉన్నవాళ్ళు. మనకంత లేదు కాబట్టి ముందు డ్రా చేసుకుని నేను ఇలా వేస్తున్నాను. సో మధ్యలో ముందుసారి అయితే ముందు పెయింటింగ్ అప్పుడు ఓంకారం అని ఉండేదండి మాకు కుండీ పైన. ఇప్పుడు మార్చుదాం అనేసి నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు శంకు చక్రం పెడదాం అనుకుంటున్నాను. సో అది ఇలా డ్రా చేస్తున్నాను. సో శంకు చక్రం ఇలా నామం, వెంకటేశ్వర స్వామిది ఇలా నామం అన్నది ఇలా డ్రా చేసుకున్నాను నాకు వచ్చినట్టుగాని. ఇప్పుడు దీని మీద నేను ఇలా పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మధ్యలో ఉన్న ఈ శంకు నామం చక్రానికి పెయింటింగ్ వేసేస్తున్నాను. ముందు ఎందుకు కాలం వేయలేదంటే నాకు పట్టుకోవడానికి సపోర్ట్ ఉండదు కదా, అందుకని నేను ముందు పై డిజైన్ బార్డర్ అన్నది వేయలేదు. మధ్యలో సెంటర్లో ఉన్న డిజైన్కి నేను పెయింటింగ్ అన్నది వేస్తున్నాను. నామం ఏ కలర్ ఉంటుంది అన్నసి చూసుకుని సేమ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ అలా దించుతున్నాను. మొత్తం వైట్ వేసి మధ్యలో రెడ్ కలర్ తిలకం పెడదాం అనుకుంటున్నా. ఇది కొంచెం డ్రై అవనిచ్చాక రెడ్ కలర్ వేద్దామని ఆగాను. సో ఇలాగా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కొంచెం డ్రై అవనిచ్చాక ఒక 1 అవర్ 2 అవర్ ఉంటే మనకి డ్రై అయిపోతుంది. ఆ తర్వాత రెడ్ కలర్ తీసుకుని నా మధ్యలో ఉన్న బొట్టుకి అన్నది రెడ్ కలర్ వేస్తున్నాను. సో ఇలాగా నీట్గా రెడ్ కలర్ అన్నది వేసానండి. అలాగే కింద రౌండ్గా కూడా బొట్లా పెట్టాను. అది అయిపోయిన తర్వాత చక్రానికి కూడా ఇలాగ రెడ్ కలర్తో నాకు వచ్చినట్టుగా చేయికి ఎలా తిరిగితే అలాగా నేను ఇలాగా డిజైన్ గీస్తున్నాను. అంటే ఏం గీయాలి ఏంటని ఆలోచన పెట్టుకోలేదు, జస్ట్ అవి షేప్ రావడం కోసం అన్నది నేను చాక్ పీస్తో ఇలా డ్రా చేసుకున్నాను. ఈ సెంటర్లో డిజైన్ అంతా కూడా నాకు ఎలా వస్తే అలాగా నేను డ్రా చేస్తున్నాను. సో ఇదంతా కూడా రెడ్ కలర్తో ఇలాగా పెయింటింగ్ వేసుకుంటున్నానండి. వీడియో అన్నది కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను, స్లోగా చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది అనేసి కొంచెం స్పీడ్ పెట్టి మీకు ఈ వీడియో అన్నది షేర్ చేస్తున్నాను.
అలాగే శంఖానికి కూడా ఇలాగా డిజైన్ అన్నది కూడా ఏం పెట్టుకోలేదు, ఎలా వస్తే అలాగా నేను డ్రా చేస్తున్నాను, పెయింటింగ్ అన్నది వేస్తున్నాను. కొంచెం చెయ్యి వేసేటప్పుడు అది షేక్ అవుతుంది, అలా వేస్తూ ఉండగా మనకి అలవాటు అయిపోతుందండి. అలాగా స్లోగా నిదానంగా వేసుకుంటూ వచ్చాను. కుండీకి ఎప్పుడు తులసి కుండీకి ఎల్లో, రెడ్, గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితేనే చాలా నిండుగా కనిపిస్తుందండి. అందుకే నేను ఎక్కువ కలర్స్ తీసుకోకుండా రెడ్, ఎల్లో, గ్రీనే తీసుకున్నాను, వైట్. సో గ్రీన్ కలర్తో కూడా ఇలాగా షేప్ అన్నది ఇలాగ ఇచ్చుకుంటున్నానండి చక్రానికి, అలాగే శంఖానికి కూడాని. ఎక్కువ కలర్స్ పెట్టుకోకుండా ఒక 4 కలర్స్తోనే ఇదంతా కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఇది పూజ చేసేది కాబట్టి ఎక్కువ మనం ఎల్లో, రెడ్ ఇదే వీటికే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి ఈ కలర్స్ అన్నవే వేసాను. సో గ్రీన్ వేయగానే కొంచెం లుక్గా అనిపించింది. సో శంఖానికి కూడా ఇలాగా గ్రీన్ కలర్తో ఇలాగా పెయింటింగ్ అన్నది వేసాను. సో నాకైతే చాలా నచ్చింది. నేను ఇవి కూడా ఫోన్లో చూసే వేసానండి. ఎలా ఉంటుంది ఏంటి, ఎలా వేస్తే ఈజీగా వచ్చి నీట్గా వస్తుందని చూసుకుని దాన్ని బట్టి నేను డ్రా చేసుకుని పెయింటింగ్ అన్నది వేసాను. అలాగే కింద బార్డర్ కూడా నేను ఇలాగే కాలం డిజైన్ అన్నది ముందుగా వేసేస్తున్నాను. ఎందుకంటే పైన ముందు వేస్తే నాకు పట్టుకోవడానికి సపోర్ట్ ఉండదని ముందు మధ్యలోని సెంటర్లోని కింద బార్డర్కి ఈ పెయింటింగ్ అన్నది వేసుకుంటున్నాను. సో కిందంతా కూడా బార్డర్ వేసాను. ఇప్పుడు పైన కూడా ఇలాగ ఈ కాలం డిజైన్ అన్నది ఫుల్గా వేసి ఫినిష్ చేసేద్దాం. నాకు ఈ తులసి కోటకి పెయింటింగ్ వేయడానికి 2.5 days పట్టిందండి. ఒక డే అంతా కూడా ఎల్లో కలర్ అంతా డ్రై అవ్వడానికి పట్టింది, మిగతాదంతా కూడా ఈ డిజైన్ వేసి కాసేపు ఆగి అది ఆరిన తర్వాత మళ్ళీ వేయడం వల్ల ఒక 2.5 days అలా పట్టింది. పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. సో నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందండి. ఈ డిజైన్ అదంతా కూడా ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా వచ్చింది. పెయింటింగ్ వేయడం అయిపోయింది, తులసి మొక్క కూడా కుండీలో పెట్టడం అయిపోయిందండి. మా అమ్మగారు పూజ కూడా చేసేసుకున్నారు. ఈ శ్రావణ మాసానికి మా తులసి కోట అన్నది ఇలా డెకరేట్ చేసుకున్నాను. చాలా అందంగా ఉంది. సో నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు తప్పకుండా మీ తులసి కోటని ఇలా డెకరేట్ చేసుకోండి. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. మరిన్ని వీడియోస్ కోసం వర్షిణీస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.